బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. పంచాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెడితే కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కక్ష సాధింపుల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ పై కక్షతోనే కేసు పెట్టి మరీ జైలులో పెట్టారని మండిపడ్డారు. చట్టం అందరికీ ఒక్కటేనని విహెచ్ అన్నారు. వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిన్నదా లేదా? పేరు మార్చేటప్పుడు ఎవరిని అడిగిన మీరు? టీఆర్ఎస్ అంటే ఉద్యమంలో పుట్టినటువంటి పార్టీ, అది సాక్రిఫైస్ చేసిన పార్టీ. దాన్ని పక్కకు పెట్టి టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టినప్పుడే అప్పుడు గుర్తురాలే మీకు ఆత్మగౌరవం. ఇవాళ ఆత్మగౌరవం అంట. అదేవిధంగా కక్ష సాధింపు. హనుమంతరావు ఏం తప్పు చేసిండని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రోజు ముందు మంజగుట్ట చౌరస్తులో పెడితే దాన్ని కూలగొట్టారు. కొత్త విగ్రహం తయారు చేస్తే దాన్ని కూడా ఎత్తుకుపోయి ఎన్నో ఏండ్లు ఇప్పటికి ఇంకా ఏది కేసులు నడుస్తుందో కానీ అంబేద్కర్ స్టాచ్యూ ఇవ్వడం జరిగింది. మరి అంబేద్కర్ను అవమానం చేసినటువంటి వాళ్ళు మీరు ఇవాళ కక్ష సాధింపు